మహిత. అందరికీ నమస్కారం. మహిత ఎంపిక చేసుకున్న పాట రచన సముద్రాల సీనియర్, సంగీతం ఆదినారాయణరావు గారు, గానం సుశీలమ్మ. సువర్ణ సుందరి సినిమా నుంచి నీ నీడలో నా నిలిచేనురా. నీ నీడలోనా నిలిచేనురా, యువతి మనోజా. నీ నీడలోనా నిలిచేనురా, నిన్ను కొలిచేనురా, యువతి మనోజా. ఏ నాటికైనా నీ దానరా, యువతి మనోజా. ఏ నాటికైనా నీ దానరా, రాజా నవశోభలేను నామేను నీ పూజకేనురా, యువతి మనోజా. ఏ నాటికైనా నీ దానరా. మేళవించిన ప్రేమ విపంచి మురిసి చిరుగాలి మురసి భవదీయ గీతమే విరిసే నివేళ. ఏ నాటికైనా నీ దానరా, యువతి మనోజా. ఏ నాటికైనా నీ దానరా. ఈ పాట మామూలుగా సినిమాలో చూసేసి అలా చాలా బాగుంది అనుకుంటాము. బట్ ఇప్పుడు ఇక్కడ వింటుంటే వెనకాల మ్యూజిక్ ఆ చేంజ్ కూడా నాటికైనా అది ఎప్పుడు చేంజ్ అవుతుందో, అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అనేది ఇప్పుడు ఇంకా ఫోకస్ చేస్తే ఇది మ్యూజిక్తోనే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది మామూలుగా పాడేదాకంటే. సో మీకు వాళ్ళు వెనకాల ఉండడం వల్ల ఇంకా బాగుంది మీ పాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదినారాయణరావు గారి పేరిట ఈ పాట చలామణి అయింది. కానీ యాక్చువల్గా ఆదినారాయణరావు గారికి ఎంత పెద్ద మనసు అంటే మహాదేవన్ గారి లాగా ఒక కాలఘట్టం అయిన తర్వాత మహాదేవన్ గారు మొత్తం పనులన్నీ కూడా పుగళేంద్ర గారికే ఇచ్చారు. అలాగా సత్యం గారు చాలామందికి చేశారు మ్యూజిక్. ఈ ఆదినారాయణరావు గారు చాలా గొప్ప మేధావి. వాళ్ళ బిడ్డలాగా పెరిగారు ఆదినారాయణరావు గారి దగ్గర సత్యం. అసలు ఇద్దరు ఫోటోలు చూస్తే నిజంగా తండ్రి కొడుకుల్లాగానే ఉంటారు. ఆదినారాయణరావు గారు ఎలా హెయిర్ స్టైల్ దూకునేవారు అలాగే, ఆయన మీసాలు ఎలా సన్నగా ఉండేవారు, సత్యం గారు కూడా అలాగే దూకునేవారు. ఆయన బక్కగా ఉండేవారు, ఈయన బక్కగా ఉండేవారు. ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడలో నుంచి మొదలెట్టి ఈయన ఒక బాయ్గా తయారయ్యి అక్కడి నుంచి ఒక తబలా నేర్చుకొని అన్ని పనులు చేస్తూ అలా 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 పెరిగి ముఖ్యంగా హిందుస్థానీ సంగీతం మీద చాలా మక్కువ పెంచుకొని ఎంతమందికి ఇలా ఘోస్ట్గా పనిచేశాడంటే ఆయన. దిస్ సాంగ్ వాజ్ యాక్చువల్లీ కంపోజ్డ్ బై సత్యం గారు. మీకు ఎలా తెలుసు అంటే ఆయన చెప్పబట్టి తెలుసు నాకు. అండ్ స్టైలే తెలిసిపోతుంది యాక్చువల్లీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదైనా సరే. ఈ సువర్ణ సుందరి అన్న సినిమా హిందీలో డబ్ చేయబడ్డ తర్వాత కూడా ఎన్నో మ్యూజికల్గా అవార్డులు పొందినటువంటి సినిమా నార్త్లో, బాంబేలో సువర్ణ సుందరి మ్యూజిక్.
సచ్ ఎ గ్రేట్ మ్యూజిక్. హాయి హాయిగా అమని సాగే కానివ్వండి, పిలువకరా కానివ్వండి, జగదీశ్వర, పాహి పరమేశ్వర, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పాటలు. ఇందులో ఆయన ఎప్పుడు కూడా నేను ఒక చిన్న చిప్ తీసుకుంటాను, నన్ను కొడుకు అని పిలిచేవాడు. చిప్ తీసుకుంటాను దీంట్లో ఒక చిన్న గమ్మత్ చేశాను, తెలుసా అంటే ఏం అర్థం కాలే నాకు. నీ నీడలోన నిలిచేను రాజా, నవశోభలీను ఈమె రాజా. దట్ కట్ యూజువల్గా రాదు మనకు తెలుగులో. హేమంత్ కుమార్ గారు చేసిన సినిమా చాహే తన నన తరరినా తరనా, తెలుగులో కూడా వచ్చింది. పతియే ప్రత్యక్ష దైవం అని డబ్బింగ్ చేశారు. తమిళంలో కణవనే కన్కండ దైవం. ఆ సినిమాకి హేమంత్ కుమార్ గారు మ్యూజిక్ చేశారు. దాంట్లో ఇది ఉన్నై కంటేడుది, హిందీలో కూడా చాహే కుచ్ తో కహే తా చాహే. అది ఆ ఫ్రేస్ని ఎక్కడ వాడాలి అని మనసులో బాగా చిలకరించి రా నీ నీడలోన నిలిచేను రాజా అని చెప్తుంటే నాకు ఆశ్చర్యం. ఇంత చిన్న ఫ్రేస్ని ఎక్కడో ఇరికించాలని ఒక పాటలో ఇంత చేసి మధ్యలో పెట్టారా అంటే నాకు చాలా ఇష్టం కొడుకు. అది చాహే ఎంత బాగుంటుందో అది వాడాలి అని అనుకున్నానని. ఇది బట్ వెరీ టఫ్ సాంగ్ ఫర్ సింగర్ ఆల్సో, వెరీ టఫ్ సాంగ్. కష్టపడ్డావు మనం, నాకు అర్థమవుతోంది. బట్ ముందు నీ ప్రయత్నానికి నేను జోహాలు చెప్పాలి. అన్ని సంగతులు కూడా క్లీన్గా ఉండొచ్చు. ఇంకా జనరల్గా పాడుతున్నాను. నీ నీడలోనా నిలిచేనురా యువతి, దట్ ఈస్ క్లారిటీగా యువతి మనోజా. ఐ స్టిల్ రిమెంబర్ దిస్ సాంగ్. దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ షేడ్ చాల్ దేర్. అది నువ్వు ఎంజాయ్ చేయలేకపోతే మాత్రం పాట చాలా మామూలు మ్యూజిక్లా ఉంటుంది. మేళవించిన హృదయ విపంచి మురిసి చెరుగాలిలోన నీదరిసి భవదీయ గీతమే. ఆ సంగతి పాడు, భవదీయ గీతమే పాడు ఒకసారి. భవదీయ గీతమే వినిచే. ఆ గీతమే అంటున్నప్పుడు దాన్ని సాఫ్ట్ చేయద్దు. భవదీయ గీతమే. ఇప్పుడు పాడింది కరెక్ట్. ఆ తర్వాత సంగతి దీనివల్ల నీ కాన్సన్ట్రేషన్ వల్ల అది పోయింది. భవదీయ గీతమే, అది కూడా క్లారిటీ ఉండలేదు అనమాట. దీస్ ఆర్ ఆల్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఈ పాట వాట్ ఐ అల్టిమేట్గా నేను అనుకునేది ఏంటంటే ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ వర్కింగ్ అవుట్ ఆన్ దిస్ సాంగ్. ఇంకా కొంచెం గట్టిగా మనసు పెట్టి ప్రాక్టీస్ చేస్తే బాగా పాడగలను. అదర్వైజ్ ఏ గ్రేట్ అటెంప్ట్. ఫస్ట్ ఇట్లాంటి పాటని ఎంపిక చేసుకొని పాడడం అనేటటువంటిది గొప్ప అటెంప్ట్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గాడ్ బ్లెస్ యు.